హాయ్ హలో అందరికి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. మన సబ్స్క్రైబర్స్ అంతా ఒక లైక్ వేసుకొని చూడండి బ్రదర్స్. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు ఎక్కడ చూసినా ఇదే తంతు. మన చిరంజీవి తాత అయితే మాకు ఒక నేషనల్ అవార్డు ఇవ్వనరా బాబో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడంట. యాక్టింగ్ చేస్తే ఇస్తారు గాని ఇలా నెత్తి నోరు బాదుకొని అడుక్కుంటే ఎవరయ్యా చిరంజీవి తాత అని అంటున్నారు సినిమా పండితులు. పేది మూవీలో మా రామశరణ్ అంగుళము ఇరగదీశాడు, పొడిసేశాడు, వంగబెట్టుకున్నాడు, ఒక్క అవార్డు ఇవ్వండి అయ్యా బాబు అని చిరంజీవి తాత గగ్గోలు పెడుతుంటే పాపం ఏదైనా ఒక అవార్డు శేషన్నా ఇద్దాం అనుకుంటున్నారు మన సినిమా పండితులు. ఒరిజినల్ అవార్డు ఎలాగో రాదు కదా, ఆ ముష్టి యాక్టింగ్ ఎవరయ్యా నేషనల్ అవార్డు ఇచ్చేది అని వాపోతున్నారు మన సినిమా పండితులు. చిరంజీవి తాతకు ఏమీలే, అల్లు అర్జున్కు వచ్చేసింది నేషనల్ అవార్డు, నా సన్నుకు రాలేదే అని బాధ. ఎలాగో అలా ఒక నేషనల్ అవార్డు దొబ్బుకెళ్ళిపోదామని ఏ ఈవెంట్లో చూసినా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ దొబ్బేస్తున్నారు కదరా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు సినిమా పండితులు. అంటే అన్నానంటారు గాని ఆ పొద్ది మూవీలో ఏముందని ఇస్తారయ్యా నేషనల్ అవార్డు? కథలో దమ్ము లేదు, యాక్టింగ్ లో దమ్ము లేదు. అసలు ఒక్కసారి చూడటానికే చండాలంగా ఉంది సినిమా. ఒక గేమ్ పోతే ఒక గేమ్ పోతే ఇంకో గేమ్ అనుకుంటూ వెళ్ళి చివర్లో ఒక కాలు తీసేసి వెంటనే రన్నింగ్ లోకి వెళ్ళిపోతాడయ్యా. మళ్ళీ లేటే అప్పుడే వెళ్ళి అప్పుడే ఫైనల్కి వెళ్ళి అప్పుడే కప్పు కొట్టేసి ఏంది ఇది? ఇలాంటి లత్త సినిమాకు కూడా నేషనల్ అవార్డు ఇస్తామా అని వాపోతున్నారు సినిమా పండితులు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరగబోతుంది బ్రదర్స్. రేపు మొన్నాడో ఈ రోజు కావచ్చు. మళ్ళీ మన అల్లు అర్జునే దొబ్బుకెళ్ళేటట్టుగా ఉన్నాడు నేషనల్ అవార్డు. ఈసారి గాని మళ్ళీ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చిందంటే మన చిరంజీవి తాత కక్కలేక మింగలేక మింగలేక కక్కలేక ఇంట్లో నుంచి వారం రోజులు బయట రాడేమో అంటున్నారు సినిమా పండితులు. నేషనల్ అవార్డ్స్ మళ్ళీ ప్రకటిస్తున్నారు బ్రదర్స్. అందులో పుష్పరాజ్ క్యారెక్టర్ గాను పుష్ప 2 మూవీకి అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వినిపిస్తోంది బ్రదర్స్. కానీ ఈసారి పోటీ కొంచెం ఎక్కువగానే ఉంది. నేషనల్ అవార్డ్స్ పోటీగా మలయాళం హీరో పృథ్వీరాజ్ పోటీ పడుతున్నారు నేషనల్ అవార్డు కోసం. అలాగే మలయాళం నుంచి ఇంకొక యాక్టర్ మొమ్మట్టి గారు కూడా నేషనల్ అవార్డ్స్ కి పోటీ ఇస్తున్నారు. ఈ ఇద్దరిని వెనక్కి నెట్టి మళ్ళీ అల్లు అర్జున్ గారు ఎత్తుకొచ్చేస్తారా లేదంటే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తారా అన్నది ఈ రోజు రేపో తేలిపోతుంది బ్రదర్స్. కర్మ ఖాళీ మన అల్లు అర్జున్ కి వచ్చింది అనుకో, ఇక మెగా ఫ్యామిలీ జుంచక మింగి కక్కలేక కనకలాడిపోతారేమో అంటున్నారు సినిమా పండితులు. ఏదేమైనా రామ్ చరణ్ అంగళానికి మాత్రం అవార్డు రాదు, ఇది కన్ఫామ్. ఎందుకంటే సినిమా ఒక పక్క ప్లాపు, మళ్ళీ అందులో యాక్టింగే లేదు, దానికి పోయి నేషనల్ అవార్డా? ఏం మాట్లాడుతున్నారా బాబు, కొంచెమైనా మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు సినిమా పండితులు. ఇంకొక విషయం బ్రదర్స్, పుష్ప 2 మూవీకి కానీ నేషనల్ అవార్డు వచ్చిందంటే ఇక మెగా దగ్గర పిఆర్ టీమ్స్ ఎత్తుకుంటారు చూడు. ఒక స్మగ్లింగ్ సినిమాకు నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి, అది ఇది బొక్క బోడి అని వచ్చేస్తారు. అలాంటి సన్నాసులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను, నేషనల్ అవార్డు ఇస్తోంది అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా, ఉత్తమ చిత్రంగా కాదు, ఉత్తమ నటుడిగా. ఇది గుర్తు పెట్టుకోనరా సన్నాసుల్లారా. మా బాలయ్య బాబు మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది, భగవంత్ కేసరి మూవీకి. ఆ మూవీ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్, అందులో కథలో దమ్ము ఉంది. ఆ కథకు గాను సినిమా తీసిన విధానానికి గాను నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ చిత్రంగా. ఇక్కడ పుష్పలో బన్నీ యాక్టింగ్ గాను ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఉత్తమ చిత్రంగా అని ఇవ్వలేదు, ఉత్తమ నటుడిగా ఇచ్చారు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందిరా సన్నాసుల్లారా అని వాపోతున్నారు సినిమా పండితులు. పుష్ప మూవీకి ఉత్తమ చిత్రంగా ఇస్తే ఎవరూ దాన్ని హర్షించరు, ఎందుకంటే స్మగ్లింగ్ సినిమాకి ఉత్తమ చిత్రంగా ఇవ్వరు, అందులో ఉత్తమ నటుడిగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఉత్తమ నటుడి అవార్డు అనేది చేసే నటనను బట్టి ఇస్తారు. ఉత్తమ చిత్రం అనేది అందులో సామాజిక అంశాలు కావచ్చు, ఒక మంచి మెసేజ్ సినిమా కావచ్చు, చాలా అద్భుతంగా తీశారు ఈ మూవీని, ఇది ప్రజలకు పనికొచ్చే మూవీ, దీన్ని చూసి జనం నేర్చుకోవచ్చు అన్నదానికి ఉత్తమ చిత్రంగా అవార్డు ఇస్తారు.
ఇక నటనకు కానీ చెప్పుకుంటే నటనకు ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు అవార్డు. నువ్వు అడుక్కునే క్యారెక్టర్ చేసినా అందులో నీ నటన బాగా చేసింటే అందుకు అవార్డు వస్తుంది. నువ్వు కోటీశ్వరుడుగా నటించి అందులో యాక్టింగ్ బాగుంటే అందులో అవార్డు వస్తుంది. నేరాలు కానివ్వండి, ఘోరాలు కానివ్వండి, స్మగ్లింగ్లు కానివ్వండి, ఏ మూవీ అయినా కానివ్వండి, అందులో నటన కనబరిచిన వారికి నేషనల్ అవార్డు వస్తుంది. ఓన్లీ నటనకు, ఆ నటనకు మాత్రమే వస్తుంది, ఆ చిత్రానికి కాదు. అది సినిమారా బాబు, నటనకి నేషనల్ అవార్డు వస్తుంది. స్మగ్లింగ్ సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా కావచ్చు, ఓన్లీ నటనకు. తెలిసి తెలియని సన్నాసులు పరిగెత్తుకుంటూ వస్తారు. స్మగ్లింగ్ సినిమాకి ఇచ్చేశారా, ఆ సినిమాకి ఇచ్చేశారా, ఈ సినిమాకి ఇచ్చేశారా? మంచి సినిమాకి ఇచ్చేది ఉత్తమ చిత్రంగా, ఏ సినిమాకైనా ఇచ్చేది నటన పరంగా నటుడికి మాత్రమే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈసారి కానీ బన్నీకి వస్తే ఇక దగమెగా అంటే అవుట్. ఏకో నారాయణ పీకో నారాయణ అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే ఒక గంట కొట్టండి, ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్. ఓం నమః శివాయ.